నమస్కారం. భారతదేశంలో చాలా ప్రైవేట్ పాఠశాలలున్నాయి కదా. అక్కడ ఫీజులు గత 10 ఏళ్లలో చూస్తే దాదాపు రెట్టింపయ్యాయంటున్నారు. అవును, నిజమే. కానీ ఆశ్చర్యంగా అదే స్థాయిలో విద్యా ప్రమాణాలేమైనా పెరిగాయంటే దానికి ఆధారాలు పెద్దగా కనిపించట్లేదు. కరెక్ట్. ఈరోజు మనం ఈ వైరుధ్యమేంటి, దీని వెనుక కారణాలేంటి అని కొంచెం లోతుగా పరిశీలిద్దాం. మాకు అందిన కొన్ని విశ్లేషణలు, సర్వేలు, నివేదికలు ఉన్నాయి వాటి ఆధారంగా. తప్పకుండా. ఇది చాలామంది తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెడుతున్న సమస్య కదా. మనం కట్టే ఆ ఎక్కువ ఫీజులకి సరైన విద్యా విలువ వస్తోందా లేదా? అదే. మరి 2015 నుంచి ఈ పరిస్థితి ఎందుకింత తీవ్రమైంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం చేద్దాం ఈరోజు. అసలు ఇంత భారీగా ఫీజులు పెరిగిపోవడానికి కారణాలేంటి? ఈ నివేదికలేం చెప్తున్నాయి? ప్రధానంగా చూస్తే గనక ఈ రెగ్యులేషన్ నియంత్రణ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవడం కనిపిస్తోంది. ఓ. రాష్ట్ర స్థాయిలో ఫీజు నియంత్రణ చట్టాలు ఉన్నాయనుకోండి, కానీ వాటి అమలు చాలా బలహీనంగా ఉంది. అమలులో లోపమా? అవును. దాంతో స్కూల్స్ ఏం చేస్తున్నాయంటే డెవలప్మెంట్ ఫీజనో లేక యాక్టివిటీ ఫీజనో ఇలా రకరకాల పేర్లతో అదనంగా వసూలు చేస్తున్నాయి. ఆ నియంత్రణల నుంచి తప్పించుకోవటానికి లొసుగులు వాడుకుంటున్నాయన్నమాట. చట్టాలున్నా వాటిని పక్కదారి పట్టించే మార్గాలున్నాయన్నమాట. ఇది కాకుండా ఇంకేమైనా కారణాలున్నాయా? ఉన్నాయి, ఖచ్చితంగా ఉన్నాయి. విద్య అనేదొక వ్యాపారమైపోవడం ఇంకో ముఖ్య కారణం. వ్యాపారీకరణ? అవును. లాభం, బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవడం, ఏసీ క్లాసులు, స్మార్ట్ బోర్డులు లాంటివి చూపించి మార్కెటింగ్ చేయడం, వీటిపై ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు. విద్యా నాణ్యత కన్నా వీటికే ప్రాధాన్యత ఎక్కువైపోయిందా? ఒక రకంగా చెప్పాలంటే అంతే. ఇవే ఫీజుల పెంపునకు ముఖ్య కారణాలుగా మారుతున్నాయి. అయితే పాఠశాలలు తరచుగా టీచర్ల జీతాలు, సిబ్బంది ఖర్చులు పెరిగాయని చెప్తుంటాయి కదా. మరి మంచి టీచర్లకు మంచి జీతాలు ఇవ్వాలి కదా. అది నిజమే. నాణ్యమైన టీచర్లకు మంచి జీతాలివ్వాలి. కానీ వాస్తవానికేం జరుగుతోందంటే ఫీజులు బాగా పెంచేస్తున్నారు, కానీ చాలా స్కూళ్లలో టీచర్లకు పెద్దగా జీతాలు పెంచట్లేదు. అలాగా? అవును. వసూలు చేసిన డబ్బు ఎక్కడికి పోతుందో పారదర్శకత లేదు. నిధుల కేటాయింపులో లోపమంటారా? ఖచ్చితంగా. దానికి తోడు కొన్ని స్కూల్స్లో ఈ స్విమ్మింగ్ పూల్సు, పెద్ద పెద్ద ఆడిటోరియంలు ఇలాంటి అనవసరమైన ఖరీదైన వాటి మీద పెట్టుబడులు పెడుతున్నారు. ఓ, అవి విద్యా విలువ కంటే మార్కెటింగ్ కోసమేనా? ఎక్కువగా ఆ ఆకర్షణకే ఉపయోగపడుతున్నాయి. ఇవన్నీ కూడా ఫీజుల భారాన్ని పెంచుతున్నాయి. మరి ద్రవ్యోల్బణం, నిర్వహణ ఖర్చులు పెరగడం సంగతేంటి? అది కూడా ఒక కారణం కాదా? కొంతవరకు అది నిజమే అనుకోవచ్చు. కానీ ఫీజుల పెంపుదల చాలాసార్లు సాధారణ ద్రవ్యోల్బణం రేటు కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. అవునా? అవును. అసలు ఫీజు పెంపును ఎలా లెక్కిస్తున్నారు, ఆ డబ్బుని దేనికి ఖర్చు పెడుతున్నారు అనే వివరాలు చాలా పాఠశాలలు సరిగ్గా చెప్పవు. జవాబుదారీతనం లేదు, పారదర్శకత లేదు. తల్లిదండ్రుల సంఘాల పరిస్థితి ఏంటి? వాళ్ళ పాత్ర లేదా? సంఘాలున్నాయి, కానీ వాటికి నిజమైన అధికారాలు లేకపోవడం, లేదా ఏమైనా నిర్ణయాలు తీసుకునే ముందు వాళ్లని సంప్రదించకపోవడం, ఇది కూడా పరిస్థితికి దోహదం చేస్తోంది. ఇంత ఖర్చు పెడుతున్నా ఆశించిన విలువ రావట్లేదనే భావన చాలామందిలో ఉంది. సిలబస్ ఏమో పాతదిగానే ఉంటోంది, టీచర్ స్టూడెంట్ నిష్పత్తి పెద్దగా మెరుగుపడట్లేదు, లెర్నింగ్ అవుట్కమ్స్లో కూడా పెద్ద మార్పులు కనిపించట్లేదంటున్నారు. నిజమే. ఇక ఫీజుల పెరుగుదల నంబర్స్ చూస్తే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతోంది. ఈ పాండమిక్ ముందు 2015 నుంచి 19 మధ్య ఏటా ఫీజులు 8 నుంచి 15% పెరిగాయి. 8 నుంచి 15%? అప్పటి ద్రవ్యోల్బణం 5-6% కంటే ఇది చాలా ఎక్కువ కదా. అవును, చాలా ఎక్కువ. ఒక 2016 సర్వేలో అయితే 54% తల్లిదండ్రులు 11 నుంచి 20% పెంపు చూశామని చెప్పారు. మరి మహమ్మారి తర్వాత పరిస్థితి ఇంకా దిగజారినట్లుంది కదా. అవును. లాక్డౌన్ సమయంలో కొంచెం ఆగినా ఆ తర్వాత ఆ నష్టాల్ని పూడ్చుకోవడానికన్నట్టు కొన్ని స్కూల్స్ ఏకంగా 20-30% పెంచేశాయి. అమ్మో. కొన్ని చోట్ల 2 ఏళ్లలోనే కలిపి 30-50% పెరుగుదల కనిపించింది. దేశవ్యాప్తంగా చూస్తే ప్రతి 2 తల్లిదండ్రుల్లో ఒకరు ఈ టైంలో కనీసం 30% పెంపు చూశామని సర్వేలు చెప్తున్నాయి. మరి ఈ మధ్యకాలంలో 2022 తర్వాత కూడా ఇదే ట్రెండ్ కొనసాగుతోందా? అవును. ఉదాహరణకి హైదరాబాద్లో కొన్ని బడ్జెట్ స్కూల్స్ అంటారు కదా, అవి 2023లో 10-15% పెంచాయి. 2024లో చాలా నగరాల్లో 20% వరకు పెంచడం కామన్ అయిపోయింది. 20%? బెంగళూరులో అయితే
2025-26 విద్యా సంవత్సరానికి 10-30% పెంచడానికి ప్లాన్ చేస్తున్నారట. కొన్ని హై ఎండ్ స్కూల్స్లో అయితే 30-40% వరకు కూడా పెంచుతున్నాయని రిపోర్ట్సున్నాయి. అంటే స్థూలంగా చూస్తే 2015 నుంచి ఇప్పటికీ చాలా ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు డబుల్ లేదా అంతకంటే ఎక్కువయ్యాయన్నమాట. అంతే. కొన్ని ప్రీమియం ఇంటర్నేషనల్ స్కూల్స్లో అయితే 5 ఏళ్లలోనే 250% పెరిగిన సందర్భాలు కూడా ఉన్నాయంటున్నారు. అంటే 10 ఏళ్లలో సగటున 115% నుంచి 212% వరకు పెరుగుదల. ఇది చాలా కుటుంబాలకి పెద్ద ఆర్థిక భారమే. ఖచ్చితంగా. మరి ఈ పెరుగుదల అన్ని రాష్ట్రాల్లో, అన్ని బోర్డుల్లో ఒకేలా ఉందా? లేక తేడాలున్నాయా? తేడాలున్నాయి. రాష్ట్రాలను బట్టి, బోర్డులను బట్టి మారుతోంది. ఉదాహరణకి ఢిల్లీలో 2015-2025 మధ్య 45-64% పెరుగుదల ఉంటే, కర్ణాటక తీర ప్రాంతంలో ఏటా 6-15% ఉంటూ ఈ మధ్య 20% దాటింది. ఓ! బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో 2024-25లో 10-30% పెంపు సర్వసాధారణమైంది. కొన్ని పెద్ద స్కూల్స్లో 30-40% వరకు కూడా పెరిగింది. దేశవ్యాప్తంగా చూస్తే పాన్ ఇండియా లెవెల్లో 44% తల్లిదండ్రులు 2022-25 మధ్యలోనే 50-80% కలిపి పెరుగుదల చూశామని చెప్పారు. బోర్డ్ల వారీగా తేడాలు ఎలా ఉన్నాయి? అంటే లోకల్ బోర్డులు, సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ, ఇంటర్నేషనల్ బోర్డుల మధ్య. ఆ తేడాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ అంటే స్టేట్ బోర్డ్ లేదా తక్కువ ఫీజుండే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ స్కూల్స్ సాధారణంగా 5-10% పెంచేవి. కానీ కోవిడ్ తర్వాత 15-20% వరకు పెంచాయి. మరి సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ స్కూల్స్? టైర్ 1-2 నగరాల్లో ఉండే మధ్యశ్రేణి సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ స్కూల్స్ ఏటా 10-20% పెంచుతున్నాయి. ఈ మధ్య 20% పైగా కూడా పెంచాయి. ఇక ఇంటర్నేషనల్ స్కూల్స్ సంగతి? ఐబీ, కేంబ్రిడ్జ్ లాంటి ఇంటర్నేషనల్ కరికులం ఉన్న స్కూల్స్లో పెరుగుదల చాలా ఎక్కువ. అక్కడ ఏటా 15-25% పైగా పెంచుతున్నారు. ఫీజులు సంవత్సరానికి 8 లక్షల నుంచి 20 లక్షల వరకు ఉంటున్నాయి. అమ్మో, అంతెక్కువ! మొత్తంగా ఈ విశ్లేషణ చూస్తే ఈ స్కూల్ ఫీజుల పెంపుదల వెనుక అసలు కారణం విద్యానాణ్యత పెరగడం కన్నా ఎక్కువగా వ్యాపార ధోరణులు, నియంత్రణ సరిగా లేకపోవడం, ద్రవ్యోల్బణాన్ని మించి ఖర్చులు పెంచడం లాంటివే కనిపిస్తున్నాయి. మీరు మొదట్లో అన్నట్టు విలువ అక్కడే ఉంది, కాని ఖర్చులు మాత్రం ఆకాశాన్నంటున్నాయి. అవును, అదే కదా కీలకమైన పాయింట్. మనం గమనించాల్సింది అదే. మరి ఈ చర్చ ముగింపులో ఒక ప్రశ్న మిగిలిపోతోంది కదా. ఈ ఫీజుల పెరుగుదల ఇదే పద్ధతిలో కొనసాగితే భవిష్యత్తులో నాణ్యమైన విద్య అనేది ఎంతమందికి అందుబాటులో ఉంటుంది? నిజమే. తల్లిదండ్రులు ఈ భారాన్ని ఎంతకాలం మోయగలరు? ఇది వ్యవస్థ మొత్తం ఆలోచించాల్సిన విషయం అనిపిస్తోంది.